భక్తులారా, మిత్రులారా, ఇప్పుడు మెల్లిగా మనం 94 శ్లోకాలని చెప్పేసుకున్నాం అండి. ఇప్పుడు 95వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. ఎంతో చక్కటి శ్లోకం అండి ఈ శ్లోకం. మనందరికీ చక్కగా వర్తిస్తుంది. ఈ శ్లోకాన్ని వినండి. ఇక్కడ ఏమంటున్నారు శంకర్లు? అతి కఠినమైన శివభక్తుడైన తన మనస్సులో సంచరించడానికి అతి కోమల పాదాలు గల శివుడు ఏ మాత్రం సందేహించక్కర్లేదని. బికాస్ ఆల్రెడీ నువ్వు కైలాస పర్వతంపై రాళ్లపై నడిచే అలవాటు ఉన్నది కాబట్టి నీకేం పర్వాలేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. చాలా బాగుంటుంది ఈ శ్లోకం, అందరూ చూడండి. అతి మృదులౌ మమ చరణం అతి కఠినం తే మనోభవానీస ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీద్గిరౌ తథావేశః. అంటే శివ అంటే ఓ మంగళస్వరూప, ఓ శివ, భవానీస భవానీ ప్లస్ ఈస అంటే పార్వతీపతి అయిన ఓ ఈశ్వర, మమ నా యొక్క చరణం పాదములు అతి మృదులౌ మిక్కిలి మృదులైనవి, తే నీ యొక్క మనస్సు అతి కఠినం మిక్కిలి కఠినమైనది, ఇతి అని. ఇంత కఠినమైన ఈ భక్తుని హృదయంలోకి ప్రవేశించడం ఎలా జరుగుతుంది అని విచికిత్సాం అంటే సందేహాన్ని, సంత్యజ విడిచిపెట్టు. ఒకవేళగా అలాంటి సందేహంగా నీకుంటే దాన్ని వదిలి, గిరౌ కైలాస పర్వతమునందు, తథా ఆ విధంగా, అవేశ నివసించడం, ప్రవేశ అంటే ప్రవేశించడం, కథం ఏ విధంగా, ఆసీత్ అయ్యింది అని. అంటే గట్టిగా నిలదీస్తున్నారండి శంకర్లు ఈశ్వర్ని. ఓ ఈశ్వర, నీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయి, నా హృదయం ఏమో కఠినంగా ఉంటుంది, కాబట్టి అటువంటి కఠినమైన హృదయంలో విహరించడం నా వల్ల కాదని ఏదోలా వంక పెట్టేసి మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేయకు. నా హృదయం కఠినమే, నేను ఒప్పుకుంటున్నాను, కానీ నీకు అది అలవాటే కదా. నువ్వు రాళ్లపైన, కైలాస పర్వతం మీద రాళ్లపైన, గుట్టలపైన నీ భార్య అయిన పార్వతీదేవిని వెంట వేసుకుని ఈ పాదాలతోనే తిరుగుతున్నావు కదా. అది నాకే కదా, అందరికీ తెలుసయ్యా. కాబట్టి నా కోరికను నువ్వు తీర్చు, నువ్వు భక్తవత్సలుడు కదా. నీ పాదాలను నా కఠినమైన హృదయంలో పెట్టి హాయిగా విహరించవా తండ్రి అని గట్టిగా నిలదీసి అడుగుతున్నారండి. అంటే యాక్చువల్లీ ఇందులో రహస్యతత్వం ఏంటంటే బిగినింగ్ నుంచి అదే కదండి శంకర్లు. నా మనసులో వచ్చి కూర్చో అని అడుగుతున్నారు కదా. ఇలా దబాయిస్తేనా శివుడు వస్తాడేమో అని. ఈశ్వరుడు తన మనసులో కాలు మోపితేంటే ఆ ప్రదేశం సహజ కాఠిన్యాన్ని వదిలేసి మృదుత్వంగా కోమలంగా పొందుతుంది, పవిత్రం అవుతుంది అని అన్నిసార్లు బతిమాలుకుంటున్నారండి. ఇంకా మొదటి శ్లోకాలంతా బతిమాలుకున్నారు, ఇప్పుడేమో గట్టిగానే నిలదీస్తున్నారండి. సో అందుకే మళ్ళీ మీరు 80 శ్లోకాల్లో చూడండి. నీకు ఒక భక్తుడు కఠిన హృదయంతో పుడతాడు, అతని హృదయంలో నా మృదువైన పాదాలతో ఎక్కడ సంచరించవలసి ఉంటుందో తను భక్తుడు కాబట్టి ఇలాగ కోరుతాడు అని నువ్వు ముందే ఊహించి నువ్వు అలవాటు చేసుకున్నావా కొండల్లో తిరగడం అని ఆల్రెడీ చెప్పారు కదండి 80వ శ్లోకంలో. సో అతనండి కవి సార్వభౌములంటే ఎంతటి విషయాన్నైనా, ఏ విషయాన్నైనా చక్కగా చమత్కారంగానైనా ఏదో విధంగా అతను దలుచుకున్న దాన్ని చక్కగా మనకి పరమేశ్వరుడికి చెప్తూ మనకి ఆ సందేశాన్ని అందిస్తున్నారండి. చాలా బాగుంది కదా ఈ శ్లోకం. సో ఎటువంటి సాకులు చెప్పి మాత్రం నువ్వేం తప్పించుకోకు, నా హృదయంలో నా కోరికను మన్నించి వచ్చి పార్వతీ సైతంగా వచ్చి విహరించు అని బతిమాలుతున్నారు, గట్టిగా నిలదీసి అడుగుతున్నారండి. ఇది ఈ శ్లోకం.